ఇప్పుడు పరిపూర్ణ బోధన మనకు రాజిరెడ్డి స్వామి గారు 5 నిమిషాల్లో చెప్తారు. కూడా కొంచెం ఎనర్జీ తక్కువైపోయింది. ఒకటే నిమిషంలో 2 పదాలుగా ఒక పాట పాడి కొంచెం ఎనర్జీ, అంటే శరీరానికి ఇప్పుడు ఛాయ ఇచ్చినాం, మనస్సుకు ఒక ఆహ్లాదకరము. కులమెంచరాదో మతమెంచరాదో కులమతమేదైనా మానవులంతొకటే అపురూపమైనదమ్మ మానవ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత గురువేనమ్మా అపురూపమైనదమ్మ మానవ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత గురువేనమ్మా ప్రాపంచిక సుఖములో ఎన్నేళ్ళు బ్రతికినా ప్రాపంచిక సుఖములో ఎన్నేళ్ళు బ్రతికినా వ్యర్థము శూన్యము జీవితము అపురూపమైనదమ్మ మానవ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత గురువేనమ్మా. ఈరోజు ఈ యొక్క గురు కార్యక్రమం లోపల పూజలు అందుకున్న ఈ నిర్భయానంద స్వామి మోహన్ రెడ్డి వారి యొక్క దంపతులకు మరియు ఈ సభను అలంకరించిన అధ్యక్షులుగా ఇక్కడ పూర్ణానంద బ్రహ్మారెడ్డి ఆర్యుల పాదపద్మములకు ఈ స్టేజ్ మీద ఉన్న గురువార్యులందరికీ మాతలందరికీ కూడా సభా ముందున్న గురుమాతలందరికీ గురువులందరికీ కూడా ద్వాదశి వందనాలు తెలుపుకుంటూ, సమయము కొద్ది ఉన్నందున మాట్లాడడానికి టైం లేదు. అయ్యా, నాకు అచల ప్రబోధ, అచలం అంటే ఏంటిది, అసలు ఎరుక, అచల లక్షణం అంటే ఏంటిది అనే దాన్ని సబ్జెక్ట్ ఇచ్చేది కనుక చెప్తున్నా. మొదల చచ్చుట పుట్టుట లేకను పుట్టుట చచ్చుట లేకను పుట్టేగి తేటి ఎరుక పోడి మెరుగటం చట్టువల కడలకుండును బట్ట బయలు ఇట్టి జరిగి భావింపాదగోడు ఎరుకాలేక సెవింపాదగోను వడ్డీ ఆశల చేత పట్టువాడకను ఈ గుడ్డు దేశికునోట గట్టిగా తెలుసుగా భావింపాదగోను ఎరుకాలేక సేవింపాదగోను. అయ్యా, పుట్టుట గిట్టుట అనేది ఆ పరిపూర్ణానికి లేదు. పుట్టుట గిట్టుట అంటే జననము మరణము, అలాంటి చలనము పరిపూర్ణము లోపల లేదు. మరి ఈ ఎరుకకు పుట్టుట గిట్టుట అనేది ఉన్నది ఇక్కడ. ఈ పుట్టే గిట్టే ఎరుక పోడి మెరుగటం, ఈ పుట్టుతాన్ని గిట్టుతాంది అనే విషయాన్ని ఆ బట్ట బయలు ఎప్పుడు ఎరగదు. మరి ఎందుకు ఎరగదు? చట్టువలే కదలకుండును బట్ట బయలు ఇట్టిది ఎప్పుడు ఎరగదు ఇది. ఎందుకంటే ఒక బండ, చట్టు అంటే బండ అంటాము, కొన్ని ప్రదేశాలలో రౌతు అంటారు, రాయి అంటారు. మరి అలాగా కదలకున్న బాపది ఈ కదిలే దాన్ని అది గుర్తెరగదు, తెలుసుకోదు అనేది ఈ పద్యభావం. ఎందుకు అంటే ఆ బండ ఎట్లా కదులుతలేదు అంటే చెప్తున్నా, బండ కదలదా అనే సంశయం కాదు ఇక్కడ. మరి బండరాతి ఉన్నదా అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక సముద్రము లోపల ఒక బండ ఉన్నది, ఆ అలలన్నీ వస్తానే తగులుతాయి, పైనుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి అంతటా నీళ్ళే ఉంటాయి, దాన్ని తగులుతుంటది. కానీ ఆ బండ అయితే ఏలాగా కదలకుంటుంటుందో అలాగా ఉంటున్నది. ఇక్కడ సముద్రము ఎలాగైతే అలలతోని ఇది ఆడుతుందో ఈ ఎరుక అలాగా ఆడుతుంది అనే సూచన ప్రయాణానికి అక్కడ ఉపమానాన్ని అందించింది. ఇక్కడ ఇంకొకటి, రాకడ పోకడలేకను ఏక స్థితి నుండు నట్టి ఈ బయలందు రాకడ పోకడ కలిగి అనేకముగా దోచు లేని ఎరుక సుశీలా ప్రతిమలో లేని తరువాలీలా లేక తోచిన ఎరుక లేనే లేదను
దేవుని కీకీలు గురునిచే ఎరుకైతే చాలు ఉల్ల కెరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళీలా. ఎట్లా అంటే రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండినట్టు ఈ బయలందరూ. మరి ఆ బయలుకు రాకడ లేదు, పోకడ లేదు, జనన మరణాలు లేవు. మరి ఎలా ఉన్నది అంటే సర్వదేశములయందు, సర్వకాలములయందు, సర్వ వస్తువులయందు కూడా. అంటే సృష్టికి పూర్వము, సృష్టికి పరము, సృష్టి ఉన్నప్పుడు కూడా సృజన లేకుండా ఏకమై, అది స్వతః సిద్ధమై ములుగుచ్చ సందు లేకుండా బట్టబయలై ఉన్నది. అలాంటి పరిపూర్ణమందున ఈ ఎరుక ఏం చేస్తుంది? రాకడ పోకడ కలిగి అనేకంగా దోస్తున్నది ఇక్కడ. మరి లేని ఎరుక అంటున్నాం ఇక్కడ. మరి ఎట్లా లేదు? ఆ పరిపూర్ణ మందు లేకనే తోచింది ఇక్కడ. మరి ఎట్లా వచ్చింది? లేనెరుక బయలు లోపల తానెట్లు వచ్చానండి నా తగలును. సరే, అంటే ఆ విధంగా ఇది వచ్చింది. ఇది రాకడ పోకడ కలిగి ఉంటుంది ఇక్కడ. సరిపోయిందంట. కాబట్టి ఆ విధంగా రాకడ పోకడ లేని బయలు, రాకడ పోకడ కలిగి అనేక చిత్ర విచిత్రాలు చేసేది ఇక్కడ ఎరక. మరి ప్రతిమల లేని పెరుమాళ్ళ లీల అంటున్నది ఇక్కడ. అంటే ఈ ఎరుక చిత్ర విచిత్రాలకై ఒక ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించినప్పుడు దాని లోపల ఈ ఎరుక చేతనే నిర్మించబడ్డది. దాని లోపల ఆ మహిమ లేదు, కానీ ఎరికే దాన్ని ప్రతిపాదిస్తుంది అక్కడ. కాబట్టి ఇలాంటి చిత్ర విచిత్రాలకు ఈ ఎరికే పాల్పడుతుంది. అయ్యా ఊహించుకుంటున్నా వీళ్ళది సమయోచిత ప్రజ్ఞ కూడా ఉండాలి. పరిపూర్ణం గురించి చెప్పమంటే పరిపూర్ణం గురించినే చెప్పాలి. ఎరుకటికి రావద్దు. నేను ఎరుకంత చెప్పమని ప్రధానంగా ఆంజనేయుడికి నా తప్పు చెప్పించాం. నేను అనారోగ్య కారణం వల్ల రాలేదు. నేను కూడా నాకు ఆత్మ సోదరుడు ప్రధానంగా ఆంజనేయుడు. ఎరుక లేని ఎరుకను గురించి 5 నిమిషాల లోపల మాట్లాడవలసిందిగా కోరుతుంది. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం